Birla Open Minds International School, Warangal AC Campus. Admissions open. Nursery to 12th. Day and residential. IIT NEET Olympiads. Hunter Road Bypass, Warangal. 9581553300. ఇన్స్టాగ్రామ్ కోసం ఫోటో షూట్కి వెళ్ళి చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసం చేసే చిన్నపాటి ప్రయత్నం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. తాజాగా కీసర మండలం తిమ్మాయిపల్లె గ్రామంలో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. కెమెరా ముందు ఫోటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్న ఆ యువకుల ఆశలు ఆ భానమ్మ చెరువు నీటిలో కలిసిపోయాయి. మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరు ఊహించలేరు. ఉత్సాహంగా బయలుదేరిన స్నేహితులు తిరిగిరాని లోకాలకు వెళ్లడం ఇప్పుడు స్థానికంగా విషాదాన్ని నింపింది. బొల్లారం ప్రాంతానికి చెందిన ఆంటోనీ, జోసెఫ్ మరియు టోనీ ఈ ముగ్గురు కూడా స్నేహితులు. వీరు తమ ఇన్స్టాగ్రామ్ కోసం ప్రత్యేకమైనటువంటి ఫోటోషూట్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తిమ్మాయిపల్లిలోని భానమ్మ చెరువును ఎంచుకున్నారు. ప్రకృతి ఒడిలో ఫోటోలు దిగితే బాగుంటుందని భావించిన వారు సరదాగా అక్కడికి వెళ్ళారు. అయితే చెరువు గట్టున ఫోటోలు తీసుకుంటున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగింది. తమ హెడ్ఫోన్స్ నీటిలో పడడంతో వాటిని తెచ్చుకునేందుకు ఆ ముగ్గురు యువకులు నీటిలోకి దిగారు. దిగడమే ఆలస్యం, వారు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. చెరువులో లోతు ఎంత ఉందో తెలియక వారు నీటిలోకి వెళ్లారు. ప్రమాదవశాత్తు ఒక్కసారిగా నీట మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన కీసర పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో గాలింపు మొదలుపెట్టారు. చాలాసేపు కష్టపడి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. కానీ మరొక యువకుడి ఆచూకీ దొరకలేదు. ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతులు ఆంటోనీ, జోసెఫ్, టోనీలుగా గుర్తించారు. 18, 15 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ యొక్క యువకుల కుటుంబాలలో ఆశలు రేపిన పిల్లలు ఒక్క ఫోటోషూట్ కోసం వెళ్ళి ఇప్పుడు అనంత లోకాలు కలిసిపోయారు. ఆ కుటుంబాలలో ఇప్పుడు తీరని శోకాన్ని మిగిల్చింది. తల్లిదండ్రుల రోదనలు ఆ ప్రాంతాన్ని కన్నీరు పెట్టిస్తున్నాయి. ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ తిరిగిన పిల్లలు ఇప్పుడు నిర్జీవంగా పడి ఉండడం చూసి స్థానికులు బోరణ విలపిస్తున్నారు. ప్రస్తుతం కీసరా పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేస్తారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఏదేమైనా కూడా ఫోటోల కోసము, సెల్ఫీల కోసము వెళ్తున్నటువంటి యువత ఇలా తమ ప్రాణాల మీదకి తీసుకొస్తున్నటువంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా సందర్భాలలో కూడా జలపాతాల వద్ద, చెరువుల వద్ద, నదుల వద్ద ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగు చూశాయి. అయినప్పటికీ కూడా మరలా అలాంటి తప్పిదాలు యువకుల నుంచి కనిపిస్తున్నాయి. ఒక చిన్న తప్పిదం వారి ప్రాణాలను తీయడమే కాకుండా వారి కుటుంబాలని పూర్తిగా రోడ్డు మీద పడేసేటువంటి దుస్థితికి దారితీస్తున్నాయి. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కాబట్టి మరలా యువకులంతా కూడా ఇలాంటి వాటర్ ఫాల్స్ అనో లేకుంటే చెరువుల దగ్గరికనో ఇతరత్ర కొండల ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క చిన్న పొరపాటు చేసినా కూడా తమ ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ కూడా ఇప్పుడు నిపుణులు హెచ్చరిస్తున్నారు.